హాయ్ ఫ్రెండ్స్, చార్లెస్ చెప్పిన ఒక విషయం, మొదట ₹1 కోటి ఎలాగైనా సంపాదించండి, ఆ తర్వాత మార్గం సులువవుతుంది. కానీ అది ఎలా సాధ్యం? ఇది కొంచెం క్లిష్టమైన సమాధానమే, కానీ వీలైనంత త్వరగా మీకు ఈ ₹1 కోటి సంపాదించడం గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక ₹1 కోటి సంపాదించిన తర్వాత ప్రయాణం సులభం అవుతుంది, కానీ అక్కడి దాకా వెళ్లడమే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇందుకు 4 కారణాలున్నాయి. ఇక్కడ చూడండి. మొదటి కాలంలో నేను సంవత్సరం అంటే వయసు ప్రాతిపదికన తీసుకున్నాను. ఇక రెండవ దానిలో నేను 5 లక్షల పెట్టుబడితో మొదలుపెట్టి సాలీనా 12% రాబడితో ప్రతి సంవత్సరాన్ని లెక్కించాను. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కింద లెక్కించడం జరుగుతుంది. దీని ప్రకారం మొదటి ₹1 కోటికు 27 సంవత్సరాలు పూర్తవుతుంది. అంటే 20 సంవత్సరాల వయసులో మీరు ఒక 5 లక్షలు పెట్టుబడి పెడితే మీకు 47 సంవత్సరాల వయసు వచ్చే నాటికి ₹1 కోటి సంపాదిస్తారు. ఆ తర్వాత ₹2 కోటి సంపాదించడానికి మాత్రం కేవలం 6 సంవత్సరాలు పడుతుంది. అంటే 34 సంవత్సరాల వయసులోకి వచ్చేసరికి 2 కోట్లు అవుతాయి. ఆ తర్వాత ₹3 కోటి సంపాదించడానికి అక్కడి నుంచి 2 సంవత్సరాలు, ఆ తర్వాత 2 సంవత్సరాలకి మరో కోటి, అంటే 4 కోట్లు సంపాదిస్తారు. అక్కడి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం ₹1 కోటి దానికి అదనంగా మీరు సంపాదించగలుగుతారు. ఆ తర్వాత మరో కోటి సంపాదించడానికి 6 నెలల సమయం పడుతుంది. 6 నెలల్లోనే మరొక కోటి సంపాదించగలుగుతారు. అంటే మొదటి కోటి సంపాదించడానికి మాత్రం సమయం పడుతుంది. ఆ తర్వాత 6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 1 సంవత్సరం, ఇక 6 నెలలు, అలా సమయం తగ్గుతూ వస్తుందన్నమాట. ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఇది చక్రవడ్డీ యొక్క మహత్యం. కేవలం సంఖ్యామాత్రంగానే మాత్రమే కాదు, నిజంగానే ఇది జరిగి తీరుతుంది. అయితే మొదటి కోటి సంపాదించడానికి ఇంత ఎక్కువ సమయం పట్టడానికి కారణం ఏంటి? అందుకు రెండవ కారణం, యూ కెన్ బై యువర్ టైం. ఇక్కడ మనం సమయాన్ని యాంత్రికంగా కొనడం లేదు, కానీ మొదట్లో మనం ఏ పని చేసినా కొంత సమయం తీసుకుంటాం. అందుకు కారణం ప్రతి పని మనం సొంతం చేసుకోవాలని ప్రయత్నించడమే. తగినంత డబ్బు లేక, ఇతరులకు తన బాధ్యతలను అప్పుడే ఇవ్వడం ఇష్టం లేక సొంతంగా అన్నీ ఖరీదు చేస్తాం, వంట చేస్తాం, కుటుంబానికి కావలసిన సమయం కేటాయిస్తాం. ఇలా ఇంటి పనులకు, బాధ్యతలకు ప్రతిరోజు 3 గంటలకు పైగా సమయం వెచ్చిస్తాం. అదే 250 రోజులు తీసుకుంటే, కనీసం సంవత్సరానికి తీసుకుంటే 750 గంటలు ఆ పనులకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ 750 గంటలు వ్యాపారంలో పెడితే మరింత త్వరగా అనుకున్న ₹1 కోటి సాధించడం ఎక్కువ సమయం పట్టదు. అందుకే మొదటి కోటి సంపాదించడానికి సమయం పడుతుంది. ఆ తర్వాత కొంత ఆదాయం వచ్చిన తర్వాత ప్రతి పనికి ఇతరుల సహాయం తీసుకుంటాం, పని వాళ్ళని పెట్టుకుంటాం, వంట మనిషిని కుదుర్చుకుంటాం. అలా మన సమయాన్ని ఇంకొంత వ్యాపారం మీద వెచ్చిస్తాం, లేదంటే సంపాదన మీద వెచ్చిస్తాం. అందుకే అక్కడి నుంచి త్వరగానే ₹2 కోటికి చేరువవుతాం. ఇక మూడవది, మన ఆదాయంతో పాటు మన పొదుపు కూడా పెరుగుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి 20 సంవత్సరాల వయసులో తన ఇంజనీరింగ్ పూర్తి చేసి TCS లాంటి కంపెనీలో 25,000 జీతానికి ఉద్యోగంలో చేరాడనుకుందాం. అప్పుడు ప్రతి ఒక్కటి తన చేతిలోనే ఉంటుంది. ఇంటి అద్దె కట్టడం, సరుకులు తెచ్చుకోవడం, అతని కంపెనీకి వెళ్లేందుకు రవాణా, అన్నీ అతనే పెట్టుకోవాలి. అవన్నీ కలిపి ఒక 20,000 ఖర్చు నెలకనుకుందాం. ₹5,000 అతి కష్టం మీద అతను ప్రతి నెల పొదుపు చేయగలుగుతాడు. అంటే అతని జీతం నుంచి 20% పొదుపు అవుతుంది. అది కూడా గొప్పే. ఇక జీతం పెరిగినందువల్ల లేదా ఇతర కారణాల వల్ల అతనికి 80,000 జీతం వచ్చిందనుకోండి, 50,000 ఖర్చు పెట్టుకుని 30,000 ప్రతి నెల పొదుపు చేయడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే అప్పటి జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. కాబట్టి కేవలం 30,000 మాత్రమే అతను పొదుపు చేయగలుగుతాడు. 50,000 జీతంలో నుంచి 30,000. అంటే ఇక్కడ దేశ కాలమాన పరిస్థితులు కానీ, ఆర్థిక వనరులు కానీ మనం మాట్లాడుకోవట్లేదు. కేవలం సాధ్యాసాధ్యాలను మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ నెలకు ₹1,00,000 సంపాదించినట్లయితే 50,000 ఖర్చు పెట్టుకున్న 95,000, అంటే 95% ఆదా చేయొచ్చు. మన జీతం పెరిగే కొద్దీ జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. వాటికి తగ్గట్టుగా ఖర్చు పెట్టుకుంటూ ఎంత ఎక్కువగా పొదుపు పెంచుకుంటే అంత త్వరగా ₹1 కోటి మనం సమకూర్చుకోగలుగుతాం. ఇక తర్వాతది ఆపర్చునిటీ సైజ్ ఇంక్రీసెస్. అవకాశాలు మెరుగుపరుచుకోవడం. అవకాశాలు ఎలా మెరుగుపడతాయి? మనం ముందు ఒక ₹1 కోటి సంపాదించడానికి కొన్ని తప్పులు చేసి ఉంటాం, ప్రయత్నాలు చేసి విఫలం అవుతూ ఉంటాం. వాటి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. ఆ తప్పులు పదే పదే చేయకుండా జాగ్రత్తగా అడుగులేస్తాం. అలాగే ఇల్లు కట్టుకోవడానికి ఒక్కొక్క ఇటుక మనం పేర్చుకుంటూ వెళ్ళినట్టు ఒక్కొక్క ఆలోచనతో ఒక్కొక్క పెట్టుబడి గురించి నేర్చుకుంటూ మన గమ్యాన్ని చేరుకుంటూ ఉంటాం. అందుకే ₹1 కోటి సంపాదించడానికి సమయం ఎక్కువ పడుతుంది. అక్కడి నుంచి చాలా తక్కువ సమయంలోనే ఇంకొక కోటి సంపాదించే వీలవుతుంది. అలాగే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా మొదట చాలా సమయం తీసుకుంటాయి. మన గురించి వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళని మన పోర్ట్ఫోలియో తయారు చేయమని చెప్తాం. కానీ మనం ఎదిగే కొద్దీ మనంతటా మనమే దాన్ని రూపొందించుకోవచ్చు. అక్కడి నుంచి నెట్వర్క్ పెరుగుతూ వెళ్తుంది.
స్నేహితులు పెరుగుతారు, పెట్టుబడిదారులు పెరుగుతారు. వాళ్ళ వ్యాపారాల్లో మిమ్మల్ని పెట్టుబడి పెట్టమని అడగొచ్చు, లేదా మీ వ్యాపారంలోనే వాళ్ళు పెట్టుబడి పెట్టొచ్చు. ఒక యూట్యూబర్ తను ఎలా ఫలితాన్ని పొందుతాడో మీకు చెప్పొచ్చు. అలాగే మీరు కూడా అతనితో ఎటువంటి విధానాలను, లెక్కలను లెక్కిస్తే అందులో సత్ఫలితాలు వస్తాయో అది కూడా వివరించవచ్చు. ఇలా ఎన్నో కారణాలతో మన ఆదాయాన్ని, పొదుపును కూడా నియంత్రించుకోవచ్చు. మీ అంతటా మీరు ఏదైనా ఫ్రీలాన్స్ చేస్తున్నా అందులో కూడా ఎలా సంపాదించుకోవచ్చు మీకు ఒక అవగాహన వస్తుంది. ఇక మొదటి 1 కోటి ఎలా సంపాదించుకోవాలి అన్నది కదా ప్రశ్న. దాని గురించి కూడా చూద్దాం. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ప్రతిరోజు మొదట రూపాయితో మొదలుపెట్టి తర్వాత రోజు నుంచి దాన్ని రెట్టింపు చేసుకుంటూ వెళితే కొన్ని సంవత్సరాలకి మనం ఊహించని డబ్బు మనం చూడగలుగుతాం. అయితే మొదలు పెట్టడమే ఇక్కడ ఉన్న పెద్ద పరీక్ష. ఒకసారి ఈ చార్ట్ చూడండి. మొదటి రోజు మొదలుపెట్టి దాన్ని రెట్టింపు చేస్తూ వెళితే 60 సంవత్సరాలకు మన చేతిలో ఎంత డబ్బు ఉంటుంది అన్నది చూపిస్తుంది. ఇదంతా ఫాస్ట్ లేన్ అనే పుస్తకంలో రాసి ఉంటుంది. ఒకవేళ పోర్ట్ఫోలియో 50 సంవత్సరాల నుంచి మొదలు పెడితే అది కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కానీ అదే 20 సంవత్సరాల నుంచో మొదలు పెడితే మాత్రం చాలా తేలిగ్గా ₹1,00,00,000 సంపాదించడానికి తక్కువ సమయమే పడుతుంది. చార్లీ ముంగార్ తన పుస్తకంలో మరొక విషయం కూడా ప్రస్తావించడం జరిగింది. ₹1,00,00,000 సంపాదించే వరకు చాలా కష్టపడాలి. ఆఖరికి తినడానికి ఎక్కడైనా మనకి డిస్కౌంట్లు, కూపన్స్ దొరుకుతాయా అన్నది కూడా వెతుక్కోవాలి. ఎందుకంటే ప్రతి ₹1 మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా చాలా జాగ్రత్తగా ఆచితూచి అనుకున్న దానికంటే తక్కువ ఖర్చు పెట్టి తక్కువ సమయంలోనే ₹1,00,00,000 చేరుకోవచ్చు అన్నది మనకి ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది. ఏదైనా చెయ్యండి, ఎంతైనా కష్టపడండి, కానీ మొదటి ₹1,00,00,000 మాత్రం ఎంత త్వరగా సంపాదిస్తే అంత త్వరగా ఎదగడానికి వీలుంటుంది. అది ఫ్రీలాన్సింగ్ కావచ్చు, లేదా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టడం కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, టీచింగ్ కావచ్చు, అది ఏదైనా సరే. ఇప్పుడు మనకు యూట్యూబ్లో చూస్తే దీని గురించి ఎన్నో వీడియోలు వస్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని నేర్పిస్తారు. మనలో ఉన్న పొరపాటేంటో తెలుసా? చాలామంది వాటన్నిటినీ చూస్తారు, అన్నిటినీ ఫాలో అవ్వాలని ఆలోచిస్తారు, కానీ ఏదీ సరిగ్గా ఫాలో అవ్వక మధ్యలోనే వదిలిపెట్టేస్తారు. కనీసం 2-3 సంవత్సరాలు ఒక దానికి పరిమితమై వాళ్ళు చెప్పేది సరిగ్గా పాటిస్తే ఖచ్చితంగా ఒక దారి దొరుకుతుంది. అలా కాకుండా మధ్య మధ్యలో ఎవరో ఏదో చెప్పారని, వీళ్ళు ఇంకొక పద్ధతి అనుసరించి త్వరగా గమ్యాన్ని చేరుకున్నారని మనం కూడా వాటికి జంప్ అవ్వకూడదు. మధ్యలోనే ఆపేసి అటువైపుగా వెళ్ళకూడదు. అలా వెళితే ఫలితం వస్తుంది అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్టే. కనీసం 2-3 సంవత్సరాలు దృష్టి నిలిపితే ఖచ్చితంగా మంచి మార్గం కనిపిస్తుంది. అలా ఎంతోమంది ఈరోజు కేవలం 2-3 సంవత్సరాల్లోనే కోటీశ్వర్లు అయిన వాళ్ళు కూడా మన చుట్టూ చాలామంది ఉన్నారు. ఉదాహరణకు మీరు ఎన్ని పుస్తకాలు చదివుంటారు, వాటి గురించి యూట్యూబ్లో కూడా ఎన్నో వీడియోలు చూసుంటారు. వాటి గురించి మీకు ఒక అవగాహన కూడా వచ్చి ఉంటుంది. మీరు అన్నిటినీ సమీకరించి ఒక కొత్త వీడియో రూపొందించండి. అది చాలా తేలిగ్గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పగలిగితే మీ వీడియోలని చాలామంది ఫాలో అవుతారు, అనుసరిస్తారు. ఇక అప్పుడు ఒక స్థాయికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఇతరులకు మీరు నేర్పించే విధానంలో మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతారు. ₹1,00,00,000 ముందుగా సంపాదించడానికి ఉన్న 4 పద్ధతులను మనం చార్లీ మోర్గాన్ పుస్తకం నుంచి తీసుకున్నాం కదా. వాటిని ఒక్కసారి విశదీకరించి వివరిస్తాను. మొదటిది పవర్ ఆఫ్ కాంపౌండ్, అంటే చక్రవడ్డీ యొక్క శక్తి. మొదటి ₹1,00,00,000 సంపాదించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టినా, తర్వాత 2వ కోటి సంపాదించడానికి 6 సంవత్సరాలు, తర్వాత 3వ కోటి సంపాదించడానికి 4 సంవత్సరాలు, ఆ తర్వాత 2 సంవత్సరాలు, ఆ తర్వాత సంవత్సరం, తర్వాత 6 నెలలు. ఇలా మొదటి కోటి సంపాదించడానికి కష్టపడితే అది మిగిలిన కోట్లను సంపాదించి పెడుతుంది. ఇక రెండవది యు కెన్ బై యువర్ టైం. మొదటి కోటి సంపాదించడానికి మనం పడే కష్టం ఆ తర్వాత కొంతమందిని మన పనులకు వినియోగించుకుని కేవలం ప్రధాన పనుల మీదే మనం సమయాన్ని వెచ్చిస్తే చాలా తక్కువ సమయంలోనే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు. ఇక మూడవది పొదుపు చేయడం, సేవింగ్స్. నెలకి ₹1,00,00,000 సంపాదించినా 5 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టుకునే 95 లక్షలు పొదుపు చేస్తే ఎంతటి సంపాదన వస్తుందో మీరు కూడా ఊహించలేరు. డబ్బు కనిపించగానే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేవాళ్ళు మన చుట్టూ ఉన్నారు. అలా కాకుండా కొంచెం మదుపు చేయండి. దానికి అనుగుణంగా పొదుపు చేయడం మొదలు పెడితే అందమైన భవిష్యత్తుకు పునాది అవుతుంది. ఇక చివరిగా అవకాశాలను మెరుగుపరుచుకోవడం. చేయాల్సిన తప్పులు ఎన్ని తప్పులైనా సరే మొదట్లోనే చేసేస్తాం. ఆ తర్వాత వాటి నుంచి పాఠాలు నేర్చుకుని అవి పునరావృతం కాకుండా మంచి మార్గంలో ముందుకు వెళ్ళడం మంచి పద్ధతి. అలాగే పోర్ట్ఫోలియో పెంచుకోవడం, నెట్వర్క్ పెంచుకోవడం, ఇది కూడా చాలా ముఖ్యమైంది. నెట్వర్క్ అంటూ పెరగడం మొదలు పెడితేనే కదా ఇక తగ్గేది ఉండదు. కానీ వాటిని ఎలా పెంచుకోవాలనేది ముందుగా చేయాల్సిన ప్రయత్నం. అందుకే ఈ రోజు నుంచి కనీసం ₹1 అయినా సరే మీ పొదుపు మొదలుపెట్టి 1 సంవత్సరం చూడండి, మీరే ఆశ్చర్యపోతారు.